జహీరాబాద్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని మాజీ మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మీరు ఏ విధంగా భరోసా కల్పిస్తున్నారు సార్? అలాగే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలపై ఏ విధంగా స్పందన ఉంది సార్, చెప్పండి. ఈ ఎలక్షన్ 30 తారీఖు ఎలక్షన్, ఈసారి జరుగుతున్న ఎలక్షన్ ఇది ఎవడో ఎమ్మెల్యే కానీ లేకపోతే దేని కొరకు కంటే కూడా ఈరోజు ఇక్కడ ప్రజలకు ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ఏవైతే పెట్టిందో అవి ప్రజలకు చాలా నేరుగా వాళ్ళకి ఉపయోగమైంది. దాంట్లో ఈరోజు గడిచిన 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆయన హామీలు చెప్పిన ఒకటి కూడా చేయలేదనేది ప్రజలకు అర్థమైపోయింది. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి నిదర్శనం ఈరోజు టీఆర్ఎస్ కానీ లేకపోతే టీఆర్ఎస్ సంబంధించిన మినిస్టర్ కానీ ఎమ్మెల్యేలు కానీ పోతే ప్రజలు నిలదీస్తున్నారు. మీరు 5 సంవత్సరాలు అయింది, ఈరోజు వరకు కూడా మీరు చెప్పింది ఒకటి కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఈ 6 పథకాలు చెప్పిందో, ఈ 6 గ్యారంటీ పథకాల మీద అదేవిధంగా జహీరాబాద్ నిరుద్యోగుల కోసం మీరు ఏం చేస్తున్నారు? మనుషులు ఇక్కడ పరిపాలన చేసింది కాబట్టి వాళ్ళున్న హయాంలో నిజాం చౌదరి, అదేవిధంగా మహేంద్ర కంపెనీ, అదేవిధంగా గీతారెడ్డి గారు చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈ ఇండస్ట్రీస్లో ఈ కంపెనీలలో ఒక్కరు కూడా లోకల్ వాళ్ళకు ఉద్యోగం రాలేదు. దానికి కారణం ఏందిరా అంటే ఈ హరీష్ రావు అనే అతను పెత్తనం ఈ జహీరాబాద్ మీద పెత్తనం చేసేసి ఈ ప్రాంతంలో ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేశారు. మొత్తం టోటల్ ఆయన సిద్దిపేటకెళ్ళో లేకపోతే గజ్వేల్కెళ్ళో తీసుకొచ్చి నింపుకున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్తా ఉన్నా, ఏంటంటే 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 4వ తారీఖు నుండి లోకల్ వాళ్ళని నింపే ప్రోగ్రాం చేస్తాం. నాకు అవసరమైతే నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో, హరీష్ రావు ఎవరైతే పెట్టింటారో వాళ్ళని రిటర్న్ తోలిచ్చైనా సరే ఖచ్చితంగా లోకల్ పిల్లలకు, అందరికీ లోకల్ చదువుకున్న వాళ్ళకు ప్రతి దాంట్లో 80% లోకల్ వాళ్ళకు ఉండాల్సిన అవసరం